Friends, this is K. Mujakar, lecturer in commerce. Before going to this topic, if anybody have not subscribed to channel, subscribe my channel in order to get updates. Click on the bell icon in order to get the notifications before itself. You can watch, and also please like, share, and comment my YouTube channel. Due to sharing of this video, many other students get be benefited and know about the topics of the international financial management. In this topic we can discuss about the emerging challenges అంటే recent issues, how the how the every firm is మెయింటైనింగ్ దిస్ అంటే ఇప్పుడు ఒక మల్టీనేషనల్ లెవెల్లో గ్లోబల్ లెవెల్లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కోవాలి, ఎలాంటి ఛాలెంజెస్ని మనము ఫేస్ చేయాలి, ఎలాంటి ఇష్యూస్ని మనము ఎదుర్కొంటే మనము సక్సెస్ అవుతాము అని వీ కెన్ డిస్కస్ ఇన్ దిస్ టాపిక్. Here in these exams or whatever it may be exams, he will ask the recent changes or emerging challenges or emerging issues of the international financial management. Then you can write this question. Listen and watch this video till end, then only you can understand the video. Here a firm as a dynamic entity. అంటే డైనమిక్ ఎంటిటీ అంటే దెర్ ఇస్ నో ఎనీ కాన్స్టెంట్. ఎస్ ఆర్ నో? దెర్ ఇస్ నో ఆల్వేస్, ఎక్కడైనా సరే కాన్స్టెంట్గా ఉండదు. డైనమిక్ ఎంటిటీ అంటే ఆల్వేస్ డైలీ డే టు డే చేంజెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే డైనమిక్ ఎంటిటీ అని చేంజెస్ అని ఎందుకు అంటున్నామంటే ఒక ఫర్మ్ ఒక దానిపైన బేస్ అయ్యి ఎప్పుడు రన్ అవ్వదు. ఎస్ ఆర్ నో? ఇట్ హ్యాస్ బీన్ మూవింగ్ అండ్ టేకింగ్ ద సెవరల్ ఇష్యూస్ అండ్ చేంజెస్. ఇట్ హ్యాస్ టు బీ హ్యాండిల్ ద మార్కెట్ ట్రెండ్స్ని హ్యాండిల్ చేసుకోవాలి, స్టాక్ ట్రెండ్స్ని హ్యాండిల్ చేసుకోవాలి, సప్లై అండ్ డిమాండ్ ట్రెండ్స్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, ప్రైస్ అండ్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి, మానిటరీ ట్రెండ్స్ని బేస్ చేసుకోవాలి, ఫిజికల్ ట్రెండ్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చాలా ఉంటాయి మేనేజరల్ డెసిషన్స్, కానీ దాంట్లో ఎలా సెక్యూరిటీ అనాలిసిస్ చేసుకోవాలి, దాంట్లో ఇంకా చెప్పుకోవాలంటే ఇంటర్నల్ మేనేజ్మెంట్, ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ కానీ, ఇంటర్నల్ అఫైర్స్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ. ఇప్పుడు మనం గ్లోబల్ లెవెల్ కంపెనీస్ ఉంటుంది కాబట్టి గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రెండ్స్ కానీ, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఎలా ఉంటుంది, ఆ యొక్క ఛాలెంజెస్ ఎలా ఉంటుంది అని కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ టు ఫేస్. సో వీఆర్ సేయింగ్ దట్ ఏ ఫర్మ్ యాస్ అన్ డైనమిక్ ఎంటిటీ. ఏ ఫర్మ్ యాస్ అన్ డైనమిక్ ఎంటిటీ, ఎవ్రీ ఫర్మ్ ఏం చేయాలంటే కంటిన్యూస్గా అడాప్షన్ ఉండాలి. వై? బికాస్ వితౌట్ దెర్ ఇస్ నో కంటిన్యూస్ అడాప్టేషన్, any firm there will be no any successes, there will be no any successes. Due to if we adopt any continuous and new innovative technology, then only we can succeed in any business organizations. Without that innovative idea or without any continuous growth in any organization, we can't move forward. Here also, as a firm, as a dynamic entity, it has to continuously adapt itself to the changes in its operating ఎన్విరాన్మెంట్, చేంజెస్ ఇన్ ఇట్స్ కంటిన్యూస్ ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్. దాంతోపాటు ఇంకేం ఆలోచించాలంటే ఎందుకు చేంజెస్ ఉండాలంటే ఒక కాంపిటేటివ్ వరల్డ్లో డే టు డే చేంజెస్ వస్తూనే ఉంటుంది. మనము ఆ యొక్క కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని బట్టి చేంజెస్ తీసుకొని రావాలి, కానీ వీ కాంట్ గో. వై? బికాస్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనేసరికి మనం కంట్రోల్ చేయలేము. ఇట్ ఈస్ బియాండ్ ద ఎన్విరాన్మెంట్. పొలిటికల్ సిచ్యువేషన్స్ ఇలాంటిదంతా మనం కంట్రోల్ చేయలేము. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ని తగ్గట్టు, ఆ కస్టమర్స్ని తగ్గట్టు మనము వెళ్తూ ఉండాల్సిందే, వాళ్ళ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ని బట్టి. మన అర్థమవుతుంది. ఇప్పుడు కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఉందో దాన్ని మనము ఫోర్కాస్ట్ చేసుకొని, అనాలిసిస్ చేసుకొని మనము ప్రోడక్ట్స్ అనేది తయారు చేసుకోగలరు. కానీ ఏదో 10% రేర్గా ఉంటుంది మనం తయారు చేసిన ప్రోడక్ట్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా నచ్చేకి. అలా ఇక్కడ కూడా ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్లో మనము వాటికి తగినట్టు మనము చేంజెస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. హియర్ ఆల్సో ఆపరేటింగ్ యాజ్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇట్స్ ఓల్ గోల్స్ అండ్ స్ట్రాటజీ. ది లాస్ట్ డికేడ్ వాస్ క్యారెక్టరైజ్డ్ బై అన్ అన్ప్రెసిడెంట్ పేస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఫర్ అండ్ మోస్ట్ ఇండియన్ ఫర్మ్స్. ఇప్పుడు మనము అంటే లాస్ట్ డికేడ్ అంటే ఈ ప్రీవియస్లో అంటే 1991, సిన్స్ 1991 LPG was came. We know that liberalization, privatization and globalization. We know that what is meant by liberalization means relaxation of previous government restrictions. It means there were no taxes. Almost all we have discussed in WTO also. In final last Uruguay round we have reduced the taxes at least to the 5%,
and many of the government sectors has been reduced the taxes. Why means the reason in order to run the business very successfully. So due to that LPG, there has been got the recent changes, means unprecedented pace of the environmental changes, means there has been most of the environmental upgradation, technological upgradation, as well as in financial also. Due to that LPG concept only, our Indian firms has been competing in this competitive world overall, or across overseas or any at global level. Next also we have to understand there will be some of the challenges facing that, like political uncertainties. It is also external type of external environment only, we can't control. Here also we doesn't know what type of government has been coming, but according to the situation we have to control our business. Of course Indian political uncertainties, okay, when coming to the abroad we don't know what is their political situation. According to that political situation we have to handle the business very effectively. Then still economic liberalization at home, we know that we should know what is the liberalization of the taxes, and greater exposure to the international markets, marked increase in the volatility of the critical economic and financial variables. Why? Because we are saying here volatility means our competitive market or stock markets or any recent trends, there is an volatility, means it is also known as temporary. Why we are saying temporary means today rates there won't be. For example, there is an 70 rupees of the US dollars, maybe tomorrow it has been 71 rupees, next day automatically it reduces to 60 rupees. Here also there will won't be, in present competitive world there won't be any constant changes, day to day changes. So we are saying as a volatility, we are saying it means also known as temporary economic fluctuations and financial variables may occur. What is that? That fluctuations means such as the exchange rates and interest rate, and also increased competition also. Here we also note ఎక్స్చేంజ్ రేట్స్. మనకు తెలిసింది ఎక్స్చేంజ్ రేట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ రూపీస్ వాల్యూ ఆఫ్ కరెన్సీ ఈరోజు, ఓకే, 50 years బ్యాక్ మన యొక్క వాల్యూ ఆఫ్ కరెన్సీ ఒక US$ కొంటున్నాము అంటే 100 rupees అనుకున్నాము, $2 కొంటున్నాం. ఈచ్ డాలర్ 50 rupees అంటే $2 కొంటున్నాం. ఇప్పుడు ఏమైపోయింది, 100 rupeesకి $1.5 వస్తుంది. ఫ్యూచర్లో ఏమొస్తుంది, 100 rupeesకి $1 రావచ్చు. అలాంటిది టెంపరీగా ఉండడంతో ఏ విధంగా ఛాలెంజెస్ అనేది ప్రతి కంపెనీ దాన్ని ఎలా పోరాడాలి, ఎలా కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ కావాలని ఆలోచించుకోవాలి. దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇంకా థ్రెట్స్ అంటే ఇబ్బందులు మనకు తెలిసిందే. థ్రెట్స్ ఆఫ్ హోస్టల్ అంటే ఓవర్సీస్లో ఎలాంటి థ్రెట్స్ ఉంటాయి. ఇంకా థ్రెట్స్ ఆఫ్ హోస్టల్ టేక్ ఓవర్స్ అంటే మనకు తెలిసిందే. మెర్జర్స్ అండ్ అమాల్గమేషన్స్లో హోస్టల్ టేక్ ఓవర్స్ అంటే ఇప్పుడు ఇంకా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫ్రెండ్లీ టేక్ ఓవర్స్ ఉంటాయి. లేకపోతే ఇది అంతా మెయిన్లీ మనకు తెలిసిందే. అమాల్గమేషన్ అక్విజిషన్ టేక్ ఓవర్స్ మనం చెప్పుకుంటాం అకార్డింగ్ టు ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ 14. ఇప్పుడు మనం రీసెంట్గా చూసింది బ్యాంక్స్ అనేది ఏమైపోయింది, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంకు, ఇవంతా మెర్జర్స్ అయిపోయింది, అమాల్గమేట్ అయిపోయింది. అదే థ్రెట్స్ ఆఫ్ హోస్టల్ టేక్ ఓవర్స్ అంటే కొన్నిసార్లు ఫ్రెండ్లీ టేక్ ఓవర్ అయితే ఓకే. అదే వేరే పెద్ద సంస్థ కానీ ఏదైనా ఎనీ బిగ్ ఆర్గనైజేషన్ దాని యొక్క ఫైనాన్షియల్ కేపబిలిటీ యూజ్ చేసుకుని ఏమి చేస్తుందంటే చిన్న సంస్థలని ఆక్రమించేసుకుంటుంది. అలాంటిది థ్రెట్స్ ఏమైనా ఉంటాయి. థ్రెట్స్ ఆఫ్ ది హోస్టల్ టేక్ ఓవర్స్ ఆర్ అమంగ్ ద ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ ఫోర్స్డ్ మెనీ ఫండ్స్. అంటే నేను చెప్తున్నాను కదా, ఫోర్స్ చేసి ఆ కంపెనీని లాగేసుకుంటుంది, పెద్ద సంస్థలు చిన్న సంస్థలని లాగేసుకుంటుంది. అదే ఫ్రెండ్లీగా చేసుకుంటే దాన్ని మెర్జర్స్ అంటాము. అదే ఒక ఫోర్స్ వల్ల చేసుకుంటే దాన్ని మనము టేక్ ఓవర్స్ అనుకుంటున్నాం. దట్ ఈస్ మీన్ బై టేక్ ఓవర్స్ అమాంగ్ ద ఫ్యాక్టర్స్. అలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం ఆలోచించుకోవాలి త్రూ దట్ ఒక స్ట్రాటజిక్ పోస్చర్ అంటే ఒక ప్లానింగ్ పరంగా. ఇంకా ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టుడేస్ ఫైనాన్షియల్ మేనేజర్, we have to every financial manager we have discussed the what is the main role of the financial manager at a global level in previous topics. Here also the responsibilities of today's financial manager, he had to be వీడు ఏం చేయాలంటే వీడు కంటిన్యూస్గా ఆలోచించుకుంటూ అర్థం చేసుకుంటూ బిజినెస్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి, దాని యొక్క అడ్డంకులు ఎలా ఉంటుంది, దాని ఇష్యూస్ ఎలా ఉంటుంది, దాన్ని
ఎలా డిస్కస్ చేసుకోవాలని మనము ఆలోచించుకోవాలి. There are 5 categories of emerging challenges can be identified. There will be many emerging challenges as we know, but we have broadly there are 5 categories of emerging challenges can be identified, my dear students. In the next video we can discuss that 5 categories of emerging challenges. Okay, in next class we can discuss about the what are the emerging challenges and what are the categories. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇలాంటిది ఎంత ఇష్యూస్ ఎదుర్కోవాలి, ఎలాంటి ఇష్యూస్ ఎదుర్కోవాలి, దాన్ని ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటే ఫర్మ్ సక్సెస్ అవుతుందని మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కీప్ సైనింగ్ అప్, కే ముజక్కర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.